ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకు వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగంలో ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలలో నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపును మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనము. ఆలోచించము, ఆయన పొడగొట్టుగా ఎవరు మరల కట్టజాలరు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. నిర్గమకాండము 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధములకు దూరంగా ఉండుము, నిరపరాధినైన నీతిమంతునైన చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. చివరిగా ఒక మాట, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ముందు స్థిరపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.